వైకాపా 15వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు నెల్లూరు జిల్లా మనుబోలులో ఘనంగా జరిగాయి. ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అందరికీ స్వీట్లు పంచిపెట్టారు. జోహార్ వైఎస్ఆర్ అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా వైకాపా మండల అధ్యక్షుడు బొమ్మిరెడ్డి హరిగోపాల్ రెడ్డి తదితరులు మాట్లాడుతూ పార్టీ 15వ వసంతంలోకి అడుగు పెడుతున్న సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలిపారు. అనేక సవాళ్లను సోపానాలుగా మలుచుకుని తిరుగులేని శక్తిగా వైకాపా ఎదిగిందని పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల్లో మళ్లీ వైకాపా విజయం సాధించి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతారని వారు వివరించారు. 15వ సంవత్సరంలోకి అడుగుపెట్టిన సందర్భంగా అందరికీ కూడా గౌరవ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి, మన జిల్లాలో ఉన్న కాంగ్రెస్ నాయకులకి, ఉమ్మడి జిల్లా నెల్లూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు డాక్టర్ కాకాని గోవర్ధన్ రెడ్డి గారికి, అదేవిధంగా జిల్లా, మండల, రాష్ట్ర అందరికీ కూడా ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈరోజు పార్టీ ఆవిర్భావం నుంచి కూడా అహర్నిశం కష్టపడి పార్టీకి ఒక రూపురేఖలు దిద్ది 2014 నుంచి 19 వరకు 19లో అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక రకాల సంక్షేమ కార్యక్రమాలు జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా, అదే మాదిరిగా గతంలో సంక్షేమం, అభివృద్ధి అంటే ఇద్దరే గుర్తొస్తారు. డాక్టర్ దివంగత మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, అదే మాదిరిగా ఈరోజు మాజీ ముఖ్యమంత్రి వారు జగన్మోహన్ రెడ్డి గారు తప్ప ఇంక ఈ రాష్ట్రంలో సంక్షేమాన్ని కానీ అభివృద్ధిని కానీ పదే ఎన్నిసార్లు చెప్పినా కూడా మనం చెప్పుకోవాల్సింది వాళ్ళిద్దరి పేర్లే. ఆ సంక్షేమానికి ఈరోజు తూట్లు పొడిచే రకంగా ఇప్పుడున్న ప్రభుత్వంలో జాడే కనిపించడం లేదు. ఒక సూపర్ సిక్స్లు కావచ్చు, డూపర్ సిక్స్లు కావచ్చు, ఏమన్నా పెట్టండి, ఒక పెన్షన్ తప్ప ఏమైనా ప్రజలందరూ గమనిస్తున్నారు, అందరికీ తెలిసిన విషయమే. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ప్రతి మాటకి కట్టుబడి రాజశేఖర రెడ్డి గారు 75 రూపాయలు ఉన్న పెన్షన్ 200 రూపాయలకి, ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు 1000 చెప్తే చంద్రబాబు నాయుడు గారు 1000 చెప్పడం, సంక్షేమ ఫలాలను ఇవాళ ఈ రాష్ట్రంలో ప్రజలు అందుకున్నటువంటి పరిస్థితి. అటువంటి గవర్నమెంట్ని తెలుగుదేశం పార్టీ, కూటమి ప్రభుత్వం, జనసేన, బీజేపీ ఇవన్నీ కలిసి కుట్రలు చేసి ఆయన్ని జైల్లో పెట్టి రకరకాలు చేసినా కూడా ఈ పార్టీ ఇవాళకు నిలబడింది. ఈ పార్టీ తిరిగి మళ్ళీ 2029లో అధికారంలో రావడం ఖాయం, ఎవరేం చేయలేరు. ఒక పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 9 నెలలకే ఇది ఒక ప్రభుత్వం అనేటువంటి పరిస్థితుల్లోకి ప్రజలందరూ కూడా ముక్త కంఠంగా ఈ రాష్ట్రంలో 50 మంది ప్రయాణం చేయడం జరుగుతూ ఉంది. చాలా దారుణమైన పరిస్థితిని ప్రజలు ఎదుర్కొంటున్నారు. 2 దఫాలుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం నుంచి మన పెద్దలు, మాజీ మంత్రివర్యులు కాకాని గోవర్ధన్ రెడ్డి గారి నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు రథసారథిగా ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2014లో కానీ 2019లో కానీ అచంచలమైన మెజార్టీతో మనం గెలిపించుకోవడం జరిగింది. అయితే ఇవాళ తిరిగి మన జిల్లా అధ్యక్షుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రథసారథి కాకాని గోవర్ధన్ రెడ్డి గారి నాయకత్వంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో తిరిగి ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేద్దామని, తిరిగి రాజన్న కళలను ఫలిస్తామని, దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి కళల సాఫల్యంగా పుట్టిన బిడ్డ రాజశేఖర రెడ్డి బిడ్డ వైఎస్ జగన్. కూటమి ప్రభుత్వం మొత్తం కలిపి వచ్చినా కూడా మొన్న 40% ఓట్ బ్యాంక్తో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఆంధ్రప్రదేశ్లో మొదటి స్థానంలో ఉంది. ఈ విషయం చాలా మందికి తెలియటం లేదు. మళ్ళీ చెప్తున్నాం, ప్రజల గుండెల్లో చిరస్థాయిగా ఉండిపోయిన వ్యక్తులు ఎవరైనా ఉన్నారంటే రాజశేఖర రెడ్డి గారు మాత్రమే. ప్రజల సంక్షేమం కోసం పాటుపడ్డ వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు. రాజశేఖర రెడ్డి గారి తరువాత రాజశేఖర రెడ్డి గారి బిడ్డలాగా ఆంధ్ర రాష్ట్రాన్ని సంక్షేమంతో పాటు అభివృద్ధి పదవులు నడిపించిన ముఖ్యమంత్రిగా ఆంధ్ర రాష్ట్ర ప్రజల్లో చెరగని ముద్ర వేసుకున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన సారథ్యంలో ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా బలంగా ఉంది. చాలా మంది అనుకుంటున్నారు కూటమి ప్రభుత్వం వచ్చింది కదా, ఏదో అవతల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలహీనపడ్డదని. మీరు లెక్కలేసుకొని చూడండి, మాకు ఈ రోజుకి కూడా 40% ఓట్ బ్యాంక్తో మొదటి స్థానంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయే ఉన్నది. మీరు అందరూ కలిసి వచ్చినంత మాత్రాన ఓటమి కాదు. ఏ ఒక్కళ్ళు కూడా ఇండివిజువల్గా రాలా, మీరు మొత్తం కలిసి వేకమ్మడిగా వచ్చి ఒక జగన్మోహన్ రెడ్డి వ్యక్తి మీద దాడి చేయాలన్న ఉద్దేశంతో నిచంకృతమైనటువంటి చేష్టాలు చేసి ఈరోజు రాష్ట్రంలో ఎలా ఉందంటే రావణ కాష్టలాగా రాష్ట్రాన్ని తయారు చేసినారు.
రాబోయే రోజుల్లో ప్రజలకు ఆల్రెడీ అర్థమైంది. రాబోయే రోజుల్లో కూడా జగన్మోహన్ రెడ్డిని అత్యంత ప్రజాదరణతో మళ్ళీ ముందుకు వచ్చి మళ్ళీ ముఖ్యమంత్రిగా చేసుకునే బాధ్యత ప్రజలందరి మీద ఉంది. అదేవిధంగా ఈ నెల్లూరు జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముద్దుబిడ్డైనటువంటి కాకాని గోవర్ధన్ రెడ్డి గారిని మళ్ళీ అఖండ మెజార్టీతో గెలిపించుకొని జిల్లాని కూటమి ప్రభుత్వానికి పోలిస్తే తేడా తెలుస్తుంది. మనకే కాదు, చిన్న చిన్న అడుగు తినే వాళ్ళకు కూడా ఆ రెండిటికి తేడా తెలుస్తుంది. ఒక కూటమి ప్రభుత్వం ఒక పెన్షన్ తప్పక ఇంకేమీ అభివృద్ధి పనులు చేయలేదు. అది వాళ్ళకి తెలుసు. అయితే ఆయన చేసిన అప్పులు తీర్చుకోవడమే నా పని అంటున్నాడు చంద్రబాబు నాయుడు. అది వాళ్ళకే తెలుసు, ప్రజలకి తెలుసు. కానీ మన ప్రజలందరూ మళ్ళీ రాబోయే 2029 ఎన్నికల్లో తప్పకుండా మన కూటమి ప్రభుత్వాన్ని ఓడించి మన వైఎస్ఆర్ ప్రభుత్వాన్ని గెలిపించుకుంటూ ప్రతి ఒక్క నాయకుడు ప్రతి ఒక్కరూ ప్రజల్ని వాళ్ళని అప్పుడప్పుడు పలకరిస్తూ వాళ్ళని అందరినీ పోగు చేసుకుని ప్రతి ఒక్కరు దాని మీద గుర్తించి ప్రతి నాయకుడైతే ప్రతి ఒక్కరూ మన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో మన కాకాని గోవర్ధన్ రెడ్డి గారి ఆశీస్సులతో మనమందరం ముందుకు నడిచి అందరూ కలిసి ఇక్కడ ఈ వార్షికోత్సవాన్ని చేసుకోవడం జరిగింది. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో చెప్పిన ప్రతి మాట నెరవేరుస్తూ చెప్పిన ప్రతి ప్రజల గుండెల్లో చిరస్మయంగా నిలిచి ప్రతి ఒక్కరు ఆదరాభిమానాలు కోరుకున్న వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి 8 నెలలు 9 నెలలు అవుతున్నా చెప్పిన పథకం ఏ పథకం అమలు పరచకుండా ప్రజలను మొహవేయడం జరుగుతుంది. అదేవిధంగా రాబోయే రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ సమిష్టిగా కృషి చేసి 2029లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఇక్కడ నెల్లూరు జిల్లా అధ్యక్షులు మాజీ మంత్రివర్యులు కాకాని గోవర్ధన్ రెడ్డి గారిని మళ్ళా తిరిగి గెలిపించుకొని మళ్ళా అధికార పార్టీ చేపట్టి అందరినీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని మళ్ళా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగాను దినోత్సవం సందర్భంగా పార్టీ ఆవిర్భవించి 14 సంవత్సరాలు పూర్తయి 15వ సంవత్సరంలో అడుగుపెట్టుకునేటటువంటి సందర్భంలో మండల గ్రామ నాయకులు ప్రజలు అందరూ ఈ కార్యక్రమంలో ఎంతో ఉత్సాహంగా పాల్గొంటున్నారు. దీనికి కారణం ఏందంటే గతంలో రాజశేఖర రెడ్డి గారు అందించినటువంటి పరిపాలన, సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలు తిరిగి ఆయన బిడ్డగా జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో అందించినటువంటి సంక్షేమం అభివృద్ధి కార్యక్రమాలకి జనులు ఎంతో ఆకర్షితులయ్యి ఈరోజు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత దాదాపు 9 నెలలు అవుతూ ఉంటే ఆయన చెప్పినటువంటి సూపర్ 6, సూపర్ 7లకు ప్రలోభపడి ప్రజలు తెలియక అమాయకంతో ఓట్లేసి ఈరోజు ఎంతో బాధపడుతూ ఈరోజు ఎలక్షన్లు జరిగినా కానీ అఖండమైన మెజారిటీతో ఈరోజు రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించేదానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. దానికి కంకణబద్దులు అయ్యి పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ ఈ పార్టీని ముందుకు తీసుకెళ్లేదానికి అదేవిధంగా మా నాయకుడైన కాకాని గోవర్ధన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఆయన నాయకత్వాన్ని జిల్లాలో బలపరిచేదానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ ఈ కార్యక్రమంలో నాయకులు దాసరి భాస్కర్ గౌడ్, మన్నెమాల సాయిమోహన్ రెడ్డి, ఎంపీపీ వజ్రమ్మ, కడివేటి చంద్రశేఖర్ రెడ్డి, కుడుముల వెంకటరమణయ్య, రవీంద్రారెడ్డి, మహేంద్ర వర్మ, భాస్కర్ రెడ్డి, సుధాకర్ రెడ్డి, కోటేశ్వర్ గౌడ్, ఆవుల తులసిరామ్ యాదవ్, సోషల్ మీడియా నియోజకవర్గం కోఆర్డినేటర్ గుంజి రమేష్, దయాకర్, గిరి, శివరాం, మల్లికార్జున తదితరులు పాల్గొన్నారు.